ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబోలో 2 భాగాలుగా రాబోతున్న దేవర సినిమా హిట్ కొడితే ఎన్టీఆర్ ఖాతాలో ఒక అరుదైన రికార్డు నమోదు కాబోతుంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటి అంటారా? ఆ రికార్డు ఏంటంటే ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా నుండి మొన్న వచ్చిన RRR వరకు అన్ని బ్లాక్ బాస్టర్ సినిమాలే. ఎన్టీఆర్ ఇప్పటికే వరుసగా 7 హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంకొక 2 సినిమాలు గనక హిట్ కొడితే బ్యాక్ టు బ్యాక్ ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టిన తొలి టాలీవుడ్ హీరోగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవరూ సాధించని రికార్డు ఇది అవుతుంది. ప్రస్తుతానికి ఈ రికార్డు నేచురల్ స్టార్ నాని పేరు మీద ఉంది. అప్పట్లో నాని బ్యాక్ టు బ్యాక్ 8 విజయాలతో ఉన్నారు. అంటే నాని రికార్డును బ్రేక్ చేసి కొత్త రికార్డును తిరగరాయాలంటే ఎన్టీఆర్కి ఇంకో బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు హిట్ పడితే చాలు. అంటే దేవర 2 భాగాలుగా హిట్ అయితే ఈ రికార్డు ఎన్టీఆర్ కైవసం చేసుకుంటాడు. మళ్ళీ ఎవరైనా ఈ రికార్డు బద్దలు కొట్టాలంటే బ్యాక్ టు బ్యాక్ 10 హిట్స్ కొట్టాలి. నాకు తెలిసి అలా కొట్టడం అంటే అసాధ్యం. అంటే ఈ రికార్డును ఫ్యూచర్లో కూడా ఎవరూ అధిగమించలేరు. అందుకే ఎన్టీఆర్ అన్నకు దేవర సినిమాతో హిట్ కొట్టి సినిమా చరిత్రలోనే ఎవరు కూడా టచ్ చేయలేని రికార్డు సృష్టిస్తారా లేదా అన్నది చూడాలి. ఇకపోతే ఈ దేవర మూవీని కొరటాల శివ ఒక విజువల్ వండర్గా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లిమ్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నది. ఇక సినిమా రిజల్ట్ ఏంటో తెలియాలంటే అక్టోబర్ వరకు వేచి ఉండాల్సిందే. కొరటాల శివ కెరీర్లో తీసిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్సే, ఒక ఆచార్య తప్ప. ఆచార్య సినిమా తర్వాత కొరటాల చాలా కసి మీద ఉన్నారు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న సంకల్పంతో ఉన్నారు. ఎన్టీఆర్ మరియు కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. అదే తరహాలో దేవర గనక హిట్ అయితే ఎన్టీఆర్ రికార్డు సృష్టించడం కంపల్సరీ. ఎన్టీఆర్ అన్న దేవరతో హిట్ కొట్టి ఎవరూ చెరపలేని రికార్డును సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవర సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.